హలో అండి. నా పేరు లక్ష్మి. నవల పేరు బంగారు కలలు. రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు. బంగారు కలలు మొదటి భాగం. సూర్యుడు అస్తమిస్తున్నాడు. కెంజాయి రంగులో సాయంత్రం బహు సుందరంగా ఉంది. నారింజ రంగులోకి మారుతున్న ఆ అందాన్ని చూడలేక ఈర్ష్యపడుతున్నట్లు నల్లటి చీకటి తెరలు ముసురుకుంటూ వచ్చి ముట్టడిస్తున్నాయి. ఆ సాయం వెలుగులోంచి దూరం నుంచి చుక్కలా కదిలి ఇటే వస్తుంది ఒక అమ్మాయి. అందమైన తనూలత, అతి నాజూకైన ముఖం. కానీ కళ్ళు కాంతివంతంగా లేవు. అందమైన ఆ కనుదోయిలో విషాదం, దైన్యం తొణికిసలాడుతున్నాయి. దుఃఖాన్ని నిగ్రహించుకుంటున్నట్టుగా పెదవులు కంపిస్తున్నాయి. ఆమె చేతిలో చిన్న బొట్టు పెట్టె ఉంది. దాంట్లో తనకి ఎంతో ప్రియమైనదేదో ఉన్నట్టు మాటిమాటికి దాన్ని తడిమి చూసుకుంటుంది. అది చూడగానే గత జ్ఞాపకాలేవో మనసులో కదిలినట్టుగా కళ్ళల్లో చివ్వున నీళ్లు ఊరుతున్నాయి. బాగా చీకటి పడింది. దూరంగా కనిపిస్తున్న పల్లెల్లో లైట్లు మినుకు మినుకుమంటున్నాయి. రాత్రి పొద్దుపోయిన సూచనగా కీచురాళ్ల రొద ఎక్కువైంది. నడిచి నడిచి అలసినట్టుగా ఉంది ఆ అమ్మాయి ముఖం. చేరువైన ఆ చిన్న పల్లెటూరులో ప్రవేశించి వీధుల దాటి సందు మలుపు తిరిగి ఆ అమ్మాయి దూరంగా కనిపిస్తున్న పెంకుటింటిని ఆప్యాయంగా చూసింది. ఆ చూపులో ప్రియమైన దాన్ని శాశ్వతంగా వదులుకుంటున్న బాధ తొంగి చూస్తుంది. ఆ ఇంటిని కళ్ళారా కరువు తీరా చూసుకుంటున్నట్టుగా బొమ్మలా నిలబడింది. కళ్ళల్లో నిండుకుంటున్న నీటిని మునిపంటితో పెదవి నొక్కిపట్టి నిగ్రహించుకుంది. తర్వాత మెల్లగా చెట్ల నీడన చాటు చేసుకుంటూ ఆ ఇంటి దగ్గరగా వచ్చింది. రాత్రి పొద్దుపోయినా ఆ ఇంట్లో ఇంకా లైటు వెలుగుతూనే ఉంది. లోపల నుంచి మాటలు వినిపించటంతో గతుక్కుమన్నట్టుగా గుమ్మం పక్క క్రీనీడలో గోడకి అంటుకుపోయినట్టుగా నిలబడింది. ఆ కళ్ళల్లో తన రాకని ఎవరైనా గమనిస్తారేమోనని భయం స్పష్టంగా కనిపిస్తుంది. లోపల దాదాపు 25 ఏళ్లు గల స్ఫురద్రూపి అయిన యువకుడు ఒక టేబుల్ దగ్గర కూర్చొని చదువుకుంటున్నాడు. ఎంతో దీక్షగా, సర్వం మర్చినట్టుగా చదువులో లీనమై ఉన్న అతను గదిలోకి తండ్రి రావటం గమనించనే లేదు. పురుషోత్తం గారిలో వయసు వార్ధక్యపు ముద్ర వేసిన స్వతహాగా వచ్చిన హుందాతనం మాత్రం ఇంకా తలవొగ్గలేదు. కొడుకుని చూడగానే ఆయన దగ్గరికి వస్తూ, నాయనా రవి, చాలా పొద్దుపోయిందయ్యా అంటూ హెచ్చరించాడు. రవి ఉలిక్కిపడ్డట్టుగా తిరిగి చూశాడు. మీరింకా నిద్రపోలేదా నాన్న అన్నాడు. నాకు ఇంత త్వరగా ఎక్కడ నిద్ర పడుతుంది? ఏ తెల్లవారుజాముకో కాస్త కునుకలా వస్తుంది అంతే. నువ్వు పడుకో. మళ్ళీ కావాలంటే 5 గంటలకి నేను లేపుతాలే. పరీక్షల దగ్గరికి వచ్చేసాయి నాన్న. క్లాస్ తెచ్చుకోపోతే చాలా కష్టం. రవి ఒళ్ళు విరుచుకుని కాళ్ళు బారజాపుకున్నాడు. అవుననుకో, కానీ ఆరోగ్యం కూడా ముఖ్యం కదా. ఇదిగో ఈ కొంచెం చదవటం పూర్తి చేసి పడుకుంటాను. ఆయన వెళ్ళబోతూ ఆగారు. ఆయన ముఖం అశాంతికి మారుపేరు అయింది. నాకు నీ గురించి ఏం బెంగా లేదు. ఉన్న భయం అంతా ఆ వేణుగాడితోనే. చూస్తుండు, ఎప్పటికైనా వాడు నా గుండెల మీద కుంపటే అవుతాడు. అంత మాట అనకు నాన్న. తమ్ముడికి చిన్నతనం. కాస్త పెద్దవాడైతే వాడికి బాధ్యత తెలిసి వస్తుంది. నువ్వు వాడిని గురించిన బెంగేం పెట్టుకోకు. అంతా నాకు వదిలేయి అనునయంగా అన్నాడు రవి. ఆయన నిట్టూర్పు విడిచారు. మొక్కగా వంగనిది మానైతే వంగుతుందా? బెంగ పెట్టుకుని మాత్రం నేనేం చేయగలనులే. నా చేతుల్లో ఏముంది గనక? ఏమీ లేదు అస్పష్టంగా తనలో తాను అనుకుంటూ వెళ్ళిపోయారాయన. రవి మళ్ళీ చదువులో లీనమైపోయాడు. గుమ్మం పక్కన కీనీడలో గోడకి అంటుకుపోయినట్టుగా నిలబడిన అమ్మాయి మెల్లగా తొంగి చూసింది. రవి అటువైపు తిరిగి కూర్చుని చదువుకుంటున్నాడు. అంతటా నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడా ఎలాంటి అలికిడి వినిపించలేదు. ఆ అమ్మాయి కదిలి మెల్లగా పాదాల శబ్దం కూడా రానివ్వనంత జాగ్రత్తగా వచ్చి చేతిలో ఉన్న పెట్టె తలుపు దగ్గర పెట్టింది. ఒక్కసారి తనివితీరా అతన్ని చూసింది. మరుక్షణంలో గిరుక్కున వెనక్కు తిరిగి చెట్ల నీడల్లోంచి మెరుపులా మాయమైంది. రవి కళ్ళ మీదకి నిద్రమత్తు రావటంతో పుస్తకం మూసి టేబుల్ మీద పెట్టాడు. లేచి వచ్చి వీధి తలుపులు మూయబోతుండగా తలుపుకి ఏదో అడ్డపడ్డట్టు అవటంతో అతని కళ్ళు కిందికి చూశాయి. అక్కడ పాతకాలపు బొట్టు పెట్టె కనిపించింది. రవి వంగి దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. మూత తెరిచి చూడగానే అతని ముఖం ఆశ్చర్యానికి మారుపేరయ్యింది. ఆ పెట్టెలో ఒకనాడు పుట్టినరోజు కానుకగా ఎంతో ఆత్మీయతతో తను సరోజకి ఇచ్చిన నగ ఉంది. దాన్ని చుట్టుకొని ఒక ఉత్తరం కూడా ఉంది. రవి గబగబా అది తెరిచి చదివాడు. రవి, ఈ ఉత్తరం చూసి ఆశ్చర్యపడకు. వయసులో ఉన్న ఆడపిల్లకి భవిష్యత్తు పట్ల బంగారు కలలు ఉండడం నేరం కాదనుకుంటాను. జీవితం పట్ల రంగుల కలలతో స్వర్గం అందుకోబోతున్నానని మురిసిపోయిన నేను మీతో తెగతెంపులు చేసుకుందామని ఆరాటపడ్డానే గాని
ఆడపిల్లకి నా అనేవాళ్ల అండ కోటగోడలా ఎంత రక్షణో గుర్తించలేకపోయాను. ఆడపిల్ల ఇల్లు దాటితే కాలు జారినట్టేనని తెలియలేదు నాకు. ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు నేను కన్న కలలు ఎండమావులుగా మారి నన్ను వెక్కిరించాయి. జీవితంలో చిత్తుగా ఓడిపోయిన మనిషిని అయ్యాను. నేను బ్రతికితే నా జీవితం నవ్వుల పాలవుతుంది. నేను చేసిన తప్పుకి లోకం మిమ్మల్ని వెక్కిరిస్తుంది. మీకు అప్రతిష్టగా బ్రతకలేను. అందుకే నన్ను నేను అంతం చేసుకుంటున్నాను. నన్ను మన్నించి మర్చిపోండి. నువ్వు నాకు ఎంతో ప్రేమగా ఇచ్చిన ఈ నగని నీకు అందజేయటం నా ధర్మంగా భావిస్తున్నాను. సరోజ. రవి అది చూడగానే నాన్న అంటూ కేకబెట్టాడు. మంచం మీద పడుకోబోతున్న పురుషోత్తం గారు ఈ పిలుపు వినగానే ఉలిక్కిపడ్డారు. ఆయన చప్పున లేచి యువతలకి రాబోతుండగా ఇంతలో రవి అక్కడికి పరుగున వచ్చాడు. నాన్న, సరోజ వచ్చి వెళ్ళింది. ఈ ఉత్తరం చూడండి. ఆత్మహత్య చేసుకుంటానని రాసింది. సరోజ ఎప్పుడు వచ్చిందో మనం చూడనే లేదు. ఈ పెట్టే తలుపు దగ్గర పెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడే వచ్చి ఉంటుంది. ఎక్కువసేపు అయి ఉండదు. రవి చేతిలో నగని ఉత్తరాన్ని తండ్రి చేతుల్లో పెట్టి బయటకు పరిగెత్తాడు. ఏమిటి బాబు, ఏమైంది? అక్కడున్న నౌకరు ఆదుర్దాగా అడిగాడు. అప్పటికే ఉత్తరం చదివిన పురుషోత్తం గారి ముఖం పాలిపోయింది. సరోజ వచ్చి వెళ్ళింది. పద వెతుకుదాం అంటూ ఆయన కూడా బయలుదేరారు. రైలు పట్టాల మీద మసక వెన్నెల కనిపిస్తున్న గొడ్డి వెలుతురులో దూరంగా బ్రిడ్జి మీద ఒక యువతి ఆకారం కనిపించింది. దూరం నుంచి రైలు వస్తుంది. సరోజ, రవి దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు. పురుషోత్తం గారు కూడా పట్టాల పక్కన పరిగెత్తసాగారు. రవి మెరుపులా ఆ యువతి వైపు పరిగెత్తాడు. బాబు, రైలు వచ్చేస్తుంది. పురుషోత్తం గారు పెట్టిన కేక రైలు శబ్దంలో కలిసిపోయింది. ఇంకొక 4 నిమిషాలుంటే రవికి సరోజ అంది ఉండేదే. కానీ ధన్ ధన్ అని శబ్దం చేసుకుంటూ వేగంగా ముందుకు వస్తున్న రైలు పట్టాల మీద నిలబడిన యువతిని ఢీకొట్టింది. రవి, పురుషోత్తం ఇద్దరూ ఆ దృశ్యం చూడలేనట్టు హా అంటూ చేసిన ఆర్తనాదం తన శబ్దంతో మింగేస్తూ రైలు పరిగెత్తింది. అరగంట అనంతరం ఆ ప్రదేశమంతా జనంతో కిటకిటలాడిపోయింది. సరోజ శరీరం రూపు తెలియనట్టుగా చితికిపోవడంతో తెల్లటి గుడ్డ కప్పారు. పురుషోత్తం గారు ఉత్తరీయపు కొంగులో ముఖం దాచుకుని ఏడుపు దిగమింగటానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు. రవి రైల్వే అధికారులతో మాట్లాడుతున్నాడు. అతను చూపించిన ఉత్తరం చూసి తృప్తిపడిన అధికారులు సరోజది ఆత్మహత్యగా ధ్రువపరిచారు. బ్రిడ్జి మీద చిన్నాభిన్నమైన శరీరం నుంచి రక్తం కారి బ్రిడ్జి అంచుల నుంచి బొట్టు బొట్టుగా కింద వేగంగా ప్రవహిస్తున్న నీళ్లలోకి జారుతోంది. దాదాపు 4-5 సంవత్సరాల తర్వాత ఒకనాడు అదే పల్లెటూరిలో అదే పెంకుటింట్లో పురుషోత్తం గారు చేతిలో పట్టుకున్న దస్తావేజును శ్రద్ధగా చదువుతున్నారు. తండ్రి కూర్చున్న కుర్చీ మీద చెయ్యి వేసి పక్కనే నిలబడి రవి చూస్తున్నాడు. వాళ్ళిద్దరికెదురుగా కొయ్యబల్ల మీద కూర్చుని ఉన్న ఆ ఊరి మునసబు చుట్ట కాలుస్తున్నాడు. అక్కడ ఇంకా 2-3 పెద్ద మనుషులు ఉన్నారు. మునసబు గారు చుట్ట కాలుస్తున్నాడన్న మాటే గాని ఆయన కళ్ళు రవి మీదనే ఉన్నాయి. చివరికి నిష్ఠూరంగా అననే అన్నాడు, మీ తండ్రి కొడుకులు ఇద్దరూ నేను చెప్పిన మాట వింటే అట్లా ఈ పొలం అమ్ముకోవాల్సిన బాధ ఉండేది కాదు. రవి, మీ నాన్నంటే పెద్దవాడు. ఆయనకి తోచకపోతే నువ్వైనా చెప్పకూడదు. రత్నం లాంటి కుర్రాడివి. BE ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యావు. మా బావమరిది నువ్వు 30,000 కట్నం అన్నా కళ్ళు మూసుకొని అనేట్టున్నాడు. ఆయనకి ఒక్కగానొక్క పిల్ల. ఆ ఆస్తి అంతా మీదే అవుతుంది. ఏమిటి బాబాయ్ మీరనేది? ఆస్తి కోసం ఇల్లరికం వెళ్ళి ఆయనకి అడుగులకి మడుగులు వత్తమంటారా నన్ను? అన్నాడు రవి. పురుషోత్తం గారు కాగితాలు చదవటం పూర్తి చేసి మునసబు గారి చేతికి ఇచ్చారు. ఆయన అవి అందుకుంటూ, ఎప్పుడో మీ తాత ముత్తాతల నాటి పొలం. ఈనాటికి నీ కొడుకుల చదువుల పుణ్యమా అని దానికి నీకు రుణం తీరిపోయింది అన్నాడు సానుభూతి వలకబోస్తూ. కానీ పురుషోత్తం గారి ముఖంలో ఆయన ఆశించిన బాధ ఏదీ కనిపించలేదు. జీవితంలో పొద్దు తిరిగిపోతున్నప్పుడు ఒక్కొక్క రుణం తీరిపోవడం మంచిదే. ఈ పొలం అమ్ముతున్నందుకు నాకే బాధ లేదు. పిల్లలిద్దరూ చదువుకున్నారు. వాళ్ళెలాగూ ఈ పల్లెటూరిలో ఉండరు. నేనా ఒక పూట బాగుంటే రెండో పూట బాగుండని వాడిని. ఈ అప్పులు తీరి పోతే అదే చాలు. నాకు తెలుసులే పురుషోత్తం, నీ పెద్ద కొడుకు ఏది చెబితే అది వేదాక్షరం. సరే, నీ ఇష్టం. ఈ ఇల్లు కూడా అమ్మేటట్టుంటే మాత్రం నాకు చెప్పండి అన్నాడు లేస్తూ. అది ఇప్పుడప్పుడే కాదులేండి అన్నాడు రవి. ఇంతలో అక్కడికి దాదాపు రవి వయసే ఉన్న ఒక అతను పేపర్ పట్టుకుని వచ్చాడు. పురుషోత్తం గారు అతని చేతిలో ఉన్న పేపర్ చూడగానే ఆదుర్దాగా, ఏం ప్రసాద్, రిజల్ట్ వచ్చాయా? వేణు నెంబర్ ఉందా అని అడిగాడు. లేదు మావయ్య, పోయింది అన్నాడు.
రవి ప్రసాద్ చేతిలో పేపర్ అందుకొని చూసి, అవును నాన్న, తమ్ముడు మళ్ళీ తప్పాడు అంటూ ద్రోవపడిచారు. పురుషోత్తం గారు నిట్టూర్చాడు. నేను బ్రతికుండగా వాడు ఒక తోవకి రాడనుకుంటా అన్నాడు. నా మాట విని వెంటనే పెళ్లి చేసేయండి, ముక్కుకు తాడు వేసే అతనే మారిపోతాడు మునసబు గారు సలహా ఇచ్చారు. అదొకటే తక్కువైంది. ఇప్పుడు నేను ఒక్కడినే ఏడుస్తున్నాను. అప్పుడు నాకు ఇంకొకరు తోడవుతారు. నాయనా రవి, నిన్న బజారులో సూరయ్య నిలదీశాడు నన్ను. వేణు అతనికేదో డబ్బు ఇవ్వాలిట. అది ఎంతో ఏమిటో కనుక్కొని తీర్చేయి. ఇక అప్పు ఇస్తే ఏట్లో పోసినట్టేనని చెప్పు. అలాగే నాన్న. ఏంటో పిల్లలు, చేతి 5 వేళ్ళు సమంగా ఉండవు మరి, మునసబు గారు సానుభూతిగా అన్నాడు. ఆయన దృష్టి ప్రసాద్ మీద ప్రశ్నార్థకంగా నిలిచింది. అవును, ఈ అబ్బాయి ఎవరు అంటూ ఆరా తీశాడు. మా ప్రసాద్ అండి అన్నాడు రవి. అంటే ఓహో, ఎవరో తల్లిదండ్రి లేని పిల్లాడని మీ నాన్న దగ్గరకు తీసి చదువు చెప్పిస్తున్నాడని విన్నాను. అవును, అతనే. ఎంబీబీఎస్ పాస్ అయ్యాడు. అబ్బో, మీ దగ్గర కూతురన్నా లేదే, ఇచ్చి పెళ్లి చేసేటందుకు అన్నాడాయన. రవి ప్రసాద్ ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. మునసబు గారు మిగతా మనుషులు వెళ్ళటానికి లేచారు. చాలాసేపు అయిన తర్వాత రవి టేబుల్ దగ్గర కూర్చుని దీక్షగా రాసుకుంటున్నాడు. ఎందుకో ఆ గదిలోకి వచ్చిన ప్రసాద్ అతని దగ్గరగా వచ్చి కుర్చీ పక్కగా నిలబడ్డాడు. ఏమిటది అంత సీరియస్గా రాస్తున్నావు అన్నాడు కుతూహలంగా చూస్తూ. ఏముంది, ఉద్యోగం వేటలో మరో బాణం విడుస్తున్నాను. హైదరాబాద్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో క్లర్క్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందని పేపర్లో పడింది. దానికి అప్లై చేస్తున్నాను. ఏమిటి, చిచి, ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన నువ్వు క్లర్క్ పోస్ట్కి అప్లై చేస్తున్నావా అన్నాడు ప్రసాద్. ఏం చేయను, నువ్వు చూస్తూనే ఉన్నావుగా. తిరిగి తిరిగి చెప్పుల జతలు అరిగిపోతున్నాయే తప్ప ఎక్కడా ఉద్యోగమే దొరకటం లేదు. డిగ్రీకి తగిన ఉద్యోగమే రావాలి అని కూర్చుంటే ఇంట్లో గడిచేదెలా? పొలం అమ్మింది కాస్త అప్పులు తీర్చడానికి బొటాబొటీగా సరిపోయింది. కాలేజీలో చదివేటప్పుడు భవిష్యత్తు మీద ఎంత నమ్మకం, జీవితం పట్ల ఎన్ని సుందర స్వప్నాలు. ఇటు డిగ్రీలు చేతికి రాగానే అటు ఏదేదో చేస్తామని మన మీద మనకి ఎంత విశ్వాసం. కాలేజీ ఆవరణ దాటి బయట అడుగు పెడితే గానీ అసలు స్వరూపం తెలియటం లేదు. ఎక్కడికెళ్ళినా పోటీ. మనకంటే ముందుగా 100 మంది అక్కడ సిద్ధం. మనం సంపాదించుకున్న డిగ్రీ ఒట్టి కాగితం ముక్కగానే మిగిలిపోతుందేమోనని భయం. క్రమంగా ఉత్సాహం అంతా నీళ్లు కారగా మనం పేర్చుకున్న ఆశలన్నీ ఎండమావులుగా మారటం, కన్న కలలన్నీ వేదనగా మారిపోగా వాస్తవాన్ని భరించలేక మనసును పిండి ఆ వ్యధని మూగగా భరిస్తూ తల వంచుకుని గొర్రెల మందల ఒకరుగా ఈ జనంలో కలిసిపోవడం ఇదేగా మనకి మిగులుతోంది. రవి. ప్రసాద్ రవి భుజం మీద చెయ్యి వేసి నొక్కాడు. రవి, సామర్థ్యం అనేది మనిషిలో స్వతహాగా ఉంటే అది నివురు కప్పిన నిప్పులా ఎప్పుడో ఒకసారి ప్రజ్వరిల్లక మానదు. దేనికైనా కలిసి రావాలి. దానికోసం వేచి చూడటం ఒక్కటే మనం చేయగలిగిన పని. నిజమే, కానీ ఎప్పుడో కాలం కలిసి వస్తుందని మనలో శక్తి ఉత్సాహం మనల్ని కనిపెట్టుకుని ఉండవే మరి. అది నిజమే. ఒక విధంగా ఆలోచిస్తే నేనే అదృష్టవంతుడినేమో అనిపిస్తుంది. తల్లి తండ్రి లేకపోయినా సహృదయులైన మామయ్య అండ వల్ల చదువు ఇబ్బంది లేకుండా సాగింది. డిగ్రీ చేతికి రాగానే మా ప్రొఫెసర్ గారు హార్ట్అటాక్తో పోవటంతో ఆయన నర్సింగ్ చేపట్టే భాగ్యం లభించింది. నువ్వు ఇంజనీరింగ్ చదవకుండా నాతో పాటు మెడిసిన్ చదివినా బాగుండేది. ఇద్దరం కలిసి నర్సింగ్ హోమ్ చూసుకునేవాళ్ళం. ఇది మరీ బాగుంది. నీ రోగులకి బాధలకి ఓ నమస్కారం బాబు. నేనసలు కళ్ళతో చూడను కూడా చూడలేను. రవి నవ్వాడు. ఇంతలో అక్కడికి పెద్ద పెద్ద గళ్లతో ముదురాకుపచ్చ రంగులో బట్టలు ధరించి మోచెంపలు పెంచుకున్న ఒకతను తారాజువ్వల రయ్యిన అన్నయ్య అంటూ వచ్చాడు. అన్నయ్య, నాకు అర్జెంటుగా ఒక 100 రూపాయలు కావాలి. ముఖం సీరియస్గా పెట్టి అడిగాడు వేణు. ఎందుకురా? ఎందుకా? నిన్న పరీక్ష తప్పానని తెలిసినప్పటి నుంచి నాన్న ఇచ్చే లెక్చర్లు వినలేక చచ్చిపోతున్నాను. బోరు కొట్టేస్తుంది. కాస్త ఎటైనా తిరిగి వస్తే గాని నా ప్రాణం నిలిచేట్టు లేదు. రవి ముఖం సీరియస్గా అయింది. వేణు, నాన్న చెప్పేదంతా నీ మంచి కోసమేననే జ్ఞానం నీకెప్పుడొస్తుందిరా అన్నాడు. నేను బ్రతికి ఉండగా రాదు, సరేనా? డబ్బు ఇస్తావా లేదా? ఆ మాట చెప్పు ముందు. ఇవ్వను. పెద్దవారు నాన్న ఉండగా నన్ను అడుగుతావేం? ఆయన ఇవ్వడని తెలిసి నిన్ను దేవిరిస్తున్నాను. నువ్వు కూడా ఇవ్వనంటే నా బాధ ఏదో నేను పడతాను. ఏం చేస్తావేంటి? చూస్తావుగా నువ్వు. అప్పేగా నువ్వు చేసేది. అయిన వాళ్ళు అవసరానికి ఇవ్వకపోతే అంతకంటే మార్గం ఇంకేమిటి ఉంది? వేణు విసురుగా వెళ్ళబోయాడు.
రవి చేయి పట్టి ఆపాడు. వేణు, నాన్నని ఎందుకురా ఇలా వేధిస్తావు? నీ మూలంగా ఆయన ఎంత వేదన పడుతున్నాడో తెలుసా? వేణు ముఖం మార్చుకున్నాడు. నాకెలా తెలుస్తుంది? నాకెప్పుడైనా చెబితేగా. అయినా నా గురించి దిగులు పడవద్దని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఆయన వినలేదు. ఆయనకి నా మాట మీద నమ్మకం లేకపోతే నేనేం చెయ్యను? ఆ పరీక్ష ఏదో శ్రద్ధగా చదివి పాస్ అవ్వకూడదు. ఆయన ప్రాణం నిశ్చింతగా ఉంటుంది. నేను శ్రద్ధగా చదువుతూనే ఉన్నాను. వాళ్ళు తప్పిస్తుంటే నేనేం చేయను? అయినా అసలు నాన్నకి ప్రతి చిన్న విషయాన్ని సీరియస్గా తీసుకుని బ్లడ్ ప్రెషర్ తెచ్చుకోవడం బాగా అలవాటు. లేకపోతే పరీక్ష పోతే దానికింత గొడవ ఎందుకు? నాన్న పిచ్చి కాకపోతే ఒక డిగ్రీలో మనిషి జీవితం భద్రంగా ఉంటుందా? అసలు తెలివితేటలు ఉండాలి గాని. ఇంతకీ డబ్బు ఇస్తావా లేదా? రవి క్షణంసేపు తదేకంగా వేణుముఖంలోకి చూశాడు. తర్వాత ఏమనుకున్నాడో ఏమో. లేచి వెళ్ళి అల్మరా తెరిచి 100 రూపాయలు తెచ్చి ఇచ్చాడు. వేణు సంతోషంగా మా అన్నయ్య మంచివాడు అని వెళ్ళిపోయాడు. అదేమిటి రవి, నువ్వు డబ్బు ఇవ్వటం నాకేం నచ్చలేదు. అట్లా అడిగినప్పుడల్లా ఇస్తే వేణు ఇంకా మొండివాడవుతాడేమో అన్నాడు ప్రసాద్. లేదు ప్రసాద్, వాడి తత్వం నీకు తెలియదు. నేను కూడా ఇవ్వకుండా ఉంటే ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటాడు. అది వడ్డీతో సహా మళ్ళీ మేమే తీర్చాల్సి వస్తుంది. నాన్నకి ఇంకా వేదన. మీ ఇద్దరిలో ఎంత తేడా! చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. మీ నాన్న అంటే నీకెంత గౌరవం, వేణుకి అంత నిర్లక్ష్యం. మీ ఇద్దరినీ ఆయనే పెంచారు మళ్ళీ. నిజమే కానీ వేణు చిన్నవాడనే మురిపంతో చిన్నప్పటి నుంచి నాన్న నేను వాడు ఏదడిగితే అది ఇస్తూ ముద్దు చేస్తూ గారాబంగా పెంచాం. దానికి ప్రతిఫలంగా వాడిలా మొండివాడుగా తయారయ్యాడు. ఒక్కోసారి వేణు మాటలు వింటే దిమ్మెరిపోయేంత ఆశ్చర్యం వేస్తుంది. తెలివి తక్కువ వాడేం కాదు. చదువులో ఎందుకిలా వెనకబడుతున్నాడో అర్థం కాదు అన్నాడు ప్రసాద్. తెలివితేటలు లేక కాదు. వేణు లాంటి వాళ్ళు జీవితాన్ని సీరియస్గా తీసుకోరు. ఎప్పుడు ఎటు గాలి వీస్తే అటు మళ్ళుతారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు జీవితం కష్టం లేకుండా సుఖంగా గడిచిపోతే చాలు. ఇదే వాళ్ళతో వచ్చిన చిక్కు. రవి నిట్టూర్పు విడిచాడు. తరువాయి భాగం మరో వీడియోలో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.